కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకి ఉపాధి లక్ష్యంగా కూడా పనిచేస్తూ ముందుకు వెళ్తున్నారు. అలాగే అందులో భాగంగా కాకినాడ జిల్లా నుంచి అలాగే వివిధ ప్రాంతాల్లో నిర్వహించినటువంటి జాబ్ మేళాలో కావచ్చు, అలాగే కాకినాడ జిల్లా కలెక్టరేట్లో వికాస్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి జాబ్ మేళాల్లో అభ్యర్థులు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరినీ కూడా వివిధ ప్రాంతాలకైతే ఈరోజు దాదాపు బస్సుల్లో ఎక్కడైతే సెలెక్ట్ అయ్యారో ఆ ప్లేస్మెంట్కి అయితే తీసుకెళ్లి శిక్షణ కోసం తరలించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం వికాస పీడీ గారు ఉన్నారు, లచ్చబాబు గారు మాట్లాడే ప్రయత్నం. సార్ చెప్పండి, ఏంటి ఎంతమంది ఇందులో సెలెక్ట్ అవ్వడం జరిగింది, ఏ ప్రాంతాలకు వెళ్తున్నారు? నమస్తే అండి, నా పేరు లచ్చారావు అండి. నేను పీడీ వికాసగా వర్క్ చేస్తున్నాను. జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశానుసారము జిల్లాలో నిరుద్యోగ యువతకి పెద్ద మొత్తంలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ గారు ఆదేశించి ఉన్నారు. ఆ ప్రకారము జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశానుసారము జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువతకి ఇంటర్వ్యూలు నిర్వహించడం జరిగింది. మేము ఓసూరు నందు ఉన్న టాటా ఎలక్ట్రానిక్స్ కంపెనీ తోటి ఎంఓయూ చేసుకోవడం జరిగింది. వారు కాకినాడ జిల్లాలో సుమారుగా ఒక 5,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని వాళ్ళు మాకు ఎంఓయూ కూడా చేసి ఉన్నారు. ఆ ప్రకారము మనం కాకినాడలో వికాస్ ఆఫీస్ నందు ప్రతి సోమవారం ఒక జాబ్ మేళా నిర్వహిస్తున్నాము. అదేవిధంగా కాన్స్టిట్యుయెన్సీ వైజ్ కూడా మెగా జాబ్ మేళాలు నిర్వహిస్తూ ఉన్నాము. ఈ జాబ్ మేళాల్లో సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఈరోజు 128 మంది అభ్యర్థుల్ని మేము రేపు ఓసూరుకి పంపించి ఉద్యోగ అవకాశాల్లో జాయిన్ చేయడానికి పంపిస్తున్నాము. వీరికి 19,500 సిటీసీ ఇచ్చి శాలరీతో పాటుగా ఫుడ్డు, అకామిడేషను, ట్రాన్స్పోర్ట్ కూడా కంపెనీ కల్పించడం జరుగుతుంది. అయితే వీరికి ఏబీసీ షిఫ్ట్లో వీరు ఉద్యోగాలు చేయవలసి ఉంటుంది. రేపు మార్నింగ్ వీరు హాస్టల్కి వెళ్ళి ఎల్లుండు అంటే మనకి గురువారం రోజున వీళ్ళందరూ కూడా ఉద్యోగాల్లో జాయిన్ అవుతారు. వీరితో పాటు మరి కొంతమందిని ఒక 200 మందిని వచ్చే వారం కూడా మేము సెలెక్ట్ చేసి ఉన్నాము. వచ్చే వారం కూడా మరి ఒక 200 మందిని పంపిస్తాము. ఈ డిసెంబర్ నెలలో సుమారుగా ఒక 1000 మంది నుంచి 2,000 మందిని ఉద్యోగ అవకాశాలు పంపించాలని పనిచేస్తూ ఉన్నాము. ఆ ప్రకారం కూడా తగిన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అంటే ఎన్నాళ్ళు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళ ప్లేస్మెంట్ ఇది అవ్వడం జరుగుతుంది? ఇది శిక్షణ కాదండి, ఇది డైరెక్ట్గా వాళ్ళు ఒక 3-4 డేస్ వారికి శిక్షణ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చి డైరెక్ట్గా ఉద్యోగ అవకాశం కల్పిస్తారు. వీరికి ఈ ఉద్యోగ అవకాశంలోని పిఎఫ్, ఈఎస్ఐ, శాలరీ, బోనస్, ఫుడ్, అకామిడేషను, ట్రాన్స్పోర్ట్ అన్నీ కూడా టాటా కంపెనీ వాళ్ళు కల్పిస్తారు. వీరు మొబైల్ అసెంబ్లర్ అండి. అంటే మనకి ఐఫోన్ రీసెంట్గా iPhone 17 అనే ఫోన్ మార్కెట్లోకి రిలీజ్ అయింది. దానికి సంబంధించిన ఫోన్స్ అన్నీ కూడా అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వాళ్ళని అసెంబ్లీ చేసి చేయడం జరుగుతుంది. వేరే కంపెనీలకి ఏమన్నా రావడం? ఫాక్స్కాన్ అనే కంపెనీతో కూడా మేము ఎంఓయూ చేసుకోవడం జరిగింది. అది ఈ జనవరి నుంచి కూడా వాళ్ళకి కూడా ఒక 5,000 మందితో ఒప్పందం కుదిరింది. అది కూడా త్వరలో ఇంటర్వ్యూలు నిర్వహించి వారికి కూడా పిల్లల్ని పంపించడం జరుగుతుంది. అదేవిధంగా సదర్లాండ్ అనే ఒక ఎంఎన్సీ కంపెనీతో కూడా మేము టైఅప్ అయ్యాము. అది బీటెక్, డిగ్రీ చదివిన పిల్లల్ని తీసుకుంటారు. హైదరాబాదు, చెన్నై, బెంగళూరులో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. అది కూడా మినిమం ఒక 30,000 శాలరీ నుంచి కూడా వారు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా అనేక ఎంఎన్సీ కంపెనీస్తో మేము టైఅప్ అయ్యాము. సుమారుగా వికాస ఒక 100 ఎంఎన్సీ కంపెనీస్తో టైఅప్ అయ్యాము. కావున ప్రతి నెలలో కూడా ఒక మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి సోమవారం కాకినాడ కలెక్టరేట్లో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా కలెక్టర్ గారి యొక్క ఆదేశానుసారం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఎవరి దగ్గర ఎటువంటి రుసుము కూడా తీసుకోకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో కలెక్టర్ గారి యొక్క ఆదేశానుసారం నిర్వహించడం జరుగుతుంది. తల్లిదండ్రులు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? మొత్తం తల్లిదండ్రులు కావచ్చు, మొత్తం అందరూ కూడా, విద్యార్థులు కూడా ఏ విధంగా? తల్లిదండ్రులందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహించి దగ్గరుండి పిల్లల్ని తీసుకెళ్తుందనే ఆలోచనతో వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళ యొక్క ఆలోచన ప్రకారం ఆ పిల్లల్ని కూడా మేము వాళ్ళకి ఏ చిన్న సమస్య వచ్చినా సరే మేము మైగ్రేషన్ సెంటర్ పెట్టున్నాము. అక్కడ ఏదైనా చిన్న ఇష్యూ ఉన్నా సరే వెంటనే మాకు కాల్ చేయండి అమ్మా, వితిన్ 1 అవర్లో ఏ సమస్య వచ్చినా సరే రిజాల్వ్ చేస్తామని కూడా వాళ్ళకి ప్రామిస్ చేస్తున్నాము. ఇప్పటి వరకు మనకి 500 మంది పిల్లలు జాయిన్ అయ్యారండి. ఇప్పటి వరకు కూడా వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటిది కూడా రాలేదు. వాళ్ళందరూ కూడా దే ఆర్ వెరీ హ్యాపీ, దే ఫెల్ వెరీ హ్యాపీ. టాటా కంపెనీ ఓసూరు. ఇది పరిస్థితి ప్రస్తుతం. అయితే ఏదైతే కాకినాడ జిల్లాలో పాటు అలాగే పలు ప్రాంతాల్లో ఈ యొక్క మెగా జాబ్ మేళా నిర్వహించి వాళ్ళందరూ కూడా ఉపాధి లక్ష్యంగా కూడా కుటుంబ ప్రభుత్వం ఏదైతే చెప్పిన ప్రకారంగా ఇప్పుడు అందరూ కూడా ఈ యొక్క యువతకైతే ఇప్పుడు టాటా గ్రూప్ సంబంధించిన దాంట్లో అయితే ఇప్పుడు ఓసూరు ఈ యొక్క ప్రాంతంలో అలాగే వీళ్ళకి శిక్షణ 2-3 రోజులు శిక్షణ ఇచ్చి నేరుగా వాళ్ళకైతే ఉద్యోగాలు ఇచ్చేందుకు కూడా అందులో అపాయింట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడంతా కూడా బయలుదేరుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే కాకినాడ కలెక్టరేట్ కార్యాలయం నుంచి 3 బస్సుల్లో దాదాపుగా 128 మంది ఉపాధి
వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో మొత్తం అందరూ కూడా ఈరోజు ఏదైతే వికాస పీడీ ఆధ్వర్యంలో పీడీ ఎవరైతే ఉన్నారో లక్ష్మీబాబు గారి ఆధ్వర్యంలో వృత్తా కూడా తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏదైనా ఈ విధంగా ఉపాధి కల్పించినటువంటి కుటుంబ ప్రభుత్వానికి అలాగే తల్లిదండ్రులు కూడా పక్కన ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ నిరుద్యోగులు ఉన్న వారికి అయితే ఈ విధంగా ఉపాధి కలిగిన నేపథ్యంలో విద్యార్థులు కూడా ఆసక్తిగా వెళ్లేందుకు ఆ యొక్క ప్రాంతంలో ఈ యొక్క జాబ్లో జాయిన్ అయ్యేందుకు కూడా అందరూ కూడా ఇప్పుడంతా కూడా ఉత్సాహంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, కాకినాడ నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.